తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, అన్ని ఆడవాళ్ళకే ఉన్నాయే, పంచమాంగళ్యాలు కూడా ఆడవాళ్ళకే ఉన్నాయి. అసలు మగవాళ్ళకి పెళ్ళైందా లేదా ఎట్లా తెలుసుకుంటాం? అసలు ఏది లేదే. ఎందుకు లేవమ్మా? ఏమున్నాయమ్మా? ఎవరు వేసుకుంటున్నారమ్మా చెప్పండి. ఇప్పుడు పూర్వం దంచం ఉన్నవాళ్ళు యజ్ఞోపయుతం అనమాట. 3 పోగులే ఉంటే భార్య లేనట్టు. 3 ఉంటే 3 మాత్రం అసలు వేసుకుంటున్నారు ఎవరైనా? అది వేసుకోలేదు కానీ తెలియటం లేదు. అలాగే కండువా కూడా ఎడం వైపు వేసుకుంటే భార్య ఉన్నట్టు. ఓకే, లేకపోతే లేదు. అది కూడా రేర్ ఆఫ్ ది రేరెస్ట్. ఏవైనా శుభకార్యాలు చేయాలంటే భార్య లేనివాడు చేయడానికి పనికిరాడు. అసలు ఎవరైనా పాటిస్తున్నారా అది? ఎందుకు పాటించట్లేదమ్మా? ఇప్పుడు కూతురుంది కన్యాదానం చేయాలి, ఒక్కడు చేయడుగా. ఒక్కడు చేయడు, అంతే మరి అదే అంటాం. ఆడవాళ్ళు అయితే స్టేజ్ కూడా ఎక్కనియరు కదమ్మా భర్త పోతే. అది మధ్యలో వచ్చిన మూఢాచారంగా ఇది. అది మనకు శాస్త్ర మర్యాదలు కొన్ని ఉన్నాయి, సామాజిక మర్యాదలు కొన్ని ఉన్నాయి. సామాజిక మర్యాదలు ఇద్దరూ కలిసి ఇవ్వడం అన్నది ఒక పద్ధతి ఉంది. ఏదన్నా అసలు ఎంత ప్రాధాన్యం అంటే స్త్రీలకు మీకు అర్థం కాదు. ఈ రోజుల్లో మనం పాటించట్లేదు కనుక లేదనుకుంటున్నాం. ఉదాహరణకు ఎవరైనా ఒకళ్ళు దానం చెయ్యాలనుకో, ఆయన ఇలా దానం నీళ్ళు ఇచ్చేసి ఇంకా నాకు నా మామ అంటాడు కదా, నీళ్లు తను పోసుకోకూడదు, భార్య పోయాలి. అంటే ఆవిడ ఒప్పుకుంది కనుక ఈయన ఇస్తున్నాడు. ఆవిడనే పోయినంటే ఇవ్వడానికి వీల్లేదు. భార్య ఉండగా తను పోసుకోకూడదు, భార్య నీళ్లు పోయాలి. అర్థమైందా? అంటే ఎంత ఈక్వల్, ఒకళ్ళు క్రియ ఒకళ్ళు సపోర్ట్, అట్లా చేయాలి. అట్లాగే ఇంటికి ఎవరన్నా వస్తే భోజనానికి పిలుస్తున్నానని భార్య అనుమతి తీసుకుని పిలవాలి. ఎప్పుడు పడితే అప్పుడు పిలిచేసి వీళ్ళకి అన్నం పెట్టి అనకూడదు. నా వల్ల కాదు అంటే ఊరుకోవాలి. అర్థమైందా? ఇవన్నీ మన ధర్మశాస్త్రాలు చెప్పినవి. మనం పాటించకపోవడం మన దోషం తప్ప శాస్త్రం దోషం కాదు. కట్నాలు ఇవ్వద్దు, తీసుకోవద్దు అని చట్టం చెప్పింది, చట్టం దోషం చేయలే. తీసుకుని ఇచ్చుకుని అది దొంగతనంగా వీలైతే ప్రభుత్వానికి తెలియకుండా జాగ్రత్తగా చేస్తే తప్పెవరిది? ప్రజలదే కానీ ప్రభుత్వాంది చట్టాంది కాదు కదా. అలాగే శాస్త్రం అన్నీ సరిగ్గా చెప్పినా పాటించకపోవడం అనే దోషం మన దగ్గర ఉంది. అంచేత అతను కన్యాదానం చేయడం, గృహప్రవేశం చేయడం, యజ్ఞం చేయడం దేనికి పనికిరారమ్మా భార్య లేకపోతే. ఇవన్నీ ఇద్దరు కలిసి చేయాల్సినవి. నేను చెప్పాక ఏదన్నా ఇస్తే ఆవిడ తోచి ఇవ్వాలి. మరి ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఎలా కుదురుతుంది? చేత వాటి అన్నింటినీ పక్కకు పెట్టి ఎవరో ఒకళ్ళ చేత చేయించటమే తప్ప వాళ్ళు చేయించరు. అలాగే పురుషులకి అలాగే ఉంది, స్త్రీలకి అలాగే ఉంది. అయితే మీరు అన్నట్టు మనకు ఆచరణలోకి వచ్చేటప్పటికి ఆడవాళ్ళవి స్ట్రిక్టెస్ట్గా పాటిస్తాం. స్ట్రిక్ట్ కాదు, స్ట్రిక్టెస్ట్గా పాటిస్తాం. మగవాళ్ళది అసలు చూసి చూడకుండా అలా వదిలేస్తాం. అది ఎవరిది దోషం? శాస్త్రాంది కదా, మనది. అంచేత నియమాలు కూడా పురుషులకి స్త్రీలకి చక్కగా భిన్నంగా వేరువేరుగా చెప్పారు. ఎందుకంటే శారీరక ధర్మాన్ని అనుసరించి కొన్ని తేడాలు ఉన్నాయి కనుక నియమాల్లో కూడా కొంచెం తేడాలు ఉన్నాయి. అంతేగాని నియమాలు చెప్పకపోవడం అన్నది లేదు. అది అమ్మ, పంచమాంగళ్యాలు అంటే ఏంటి? అంటే ఈవిడ భర్త బతికి ఉన్నాడు అని చెప్పడానికి 5 సంకేతాలు చెప్తారమ్మా. అటువంటిది పాపట్లో సింధూరం. ఇప్పుడు ఎవరు పెట్టుకోవటల్లా కదా. ముఖాన బొట్టే పెట్టుకొని వాళ్ళు అక్కడేం పెట్టుకుంటారు? చేతులకి గాజులు, కాళ్లకు మట్టెలు, ముక్కు పుడక, చెవులకు దుద్దులు, నల్లపూసలు కూడా ఇంక్లూడెడ్ ఇందులో. ఇవి పంచమాంగళ్యాలు. అంటే మనం మంగళసూత్రం అని ప్రత్యేకంగా వాడతాం. దక్షిణాదినే ఉంది మంగళసూత్రం, ఉత్తర దేశం వాళ్ళకి లేదుగా. వాళ్ళకి నల్లపూసలు కూడా అలంకారానికి వేసుకుంటారు, బాగుంటాయని. వాళ్ళకి లేదు. ఇది ఇక్కడ మాంతేప సింధూర్ అంటారు, ఇక్కడ పెట్టుకుంటారు. ఇది ఒకటి. కాలికి మట్టలు పెట్టుకుంటారు 2, ముక్కు పొడకు ఉంటుంది 3, చేతులకు గాజులు ఉంటాయి 4. బొట్టు కూడా ప్రధానం కాదమ్మా? బొట్టు అందరూ పెట్టుకోవలసినది. భర్త ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి, భర్త లేని వాళ్ళు పెట్టుకోకూడదని ఏమీ లేదు. ఆడ మగ భేదం కూడా లేదు, అందరూ పెట్టుకోవాల్సింది బొట్టు. ఇది మాత్రం మాంగళ్య చిహ్నం. ఇలా ఉండేటటువంటిది మనకేమన్నారు, ఈ బొట్టు పెట్టుకోవడం కాక పాపడ బొట్టు అని చెప్పి పూర్వం ఒకటి వాడేవాళ్ళు, గుర్తుందా? ఇలా చేయి నుండి కింద ఇలా బొట్టులాగా ఉంటుంది, దాన్ని పాపడ బొట్టే అనేవారు. బొట్టు ఇక్కడ ఏంటి అనుకునేదాన్ని చిన్నప్పుడు నేను. అంటే ఇక్కడ పెట్టుకునే బొట్టుకు సంకేతం అనమాట అది. అట్లా
ఈ 5ని తప్పనిసరిగా స్త్రీలు ధరించినట్టయితే భర్తట వివాహ సమయంలో వరుడు తన పంచ ప్రాణాలని భార్య యొక్క 5 స్థానాల్లో పెడతాట. ఎందుకంటే నిర్లక్ష్యంట పురుషుడికి తన మీద తనకి, తన ప్రాణాన్ని కూడా తను భద్రంగా దాచుకోలేట, కాపాడుకోలేట. అంచేత నా ప్రాణాలు కాపాడే బాధ్యత నీదని చెప్పి ఆవిడకి అప్పచెప్తాట. అందుకని ఈ మాంగళ్యాలని స్త్రీ చాలా జాగ్రత్తగా తన భర్త 5 ప్రాణాలకి సంకేతాలుగా ఉన్నాయి గనక వీటిని జాగ్రత్తగా భద్రపరుస్తుందమ్మా. అందుకే సౌందర్యలహరిలో చెప్తారు శంకర్లు, అందరూ కూడా అమృతం తాగినటువంటి దేవతలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినా నీ భర్త అయినటువంటి శివుడు విషం తాగి కూడా క్షేళం కబళితవత్ అంటే విషం తాగిన తర్వాత కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా హాయిగా ఉన్నాడంటే జనని తవ తాటంక మహిమ అంటారు. అమ్మ నీ తాటంకాల మహాత్మ్యం, నీ చెవులకు దుద్దులు పెట్టుకున్నావు కదా, ఈ దుద్దుల యొక్క మహాత్మ్యం వల్ల నీ భర్తకి విషం తాగితే కూడా ఏం కాలేదు, దేవతలు అమృతం తాగి కూడా కాలగర్భంలో కలిసిపోతారు మహాప్రళయం వచ్చినప్పుడు అని చెప్పి ఆవిడ పాతివ్రత్యాన్ని కీర్తిస్తారు. అదే పోతనామాత్యులు తెలుగులో మనం శివరాత్రి సందర్భంగా ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. తన మంగళసూత్రం ఎంత గట్టిదంటే భర్త విషం తాగినా చనిపోడని ఆవిడికి నమ్మకం. అంచేత ఆ భర్త యొక్క ప్రాణాలు 5 చోట్ల తను దాచిపెడుతున్న ముత్తైదువా అంటారు. అది కూడా 5 ఉంది అందులో, అసలు ముత్త లేకుండా 5వా అని కూడా అంటారు. అంటే 5 మాంగళ్యాలు కలిగినటువంటి స్త్రీ అని, భర్త కలిగినటువంటి స్త్రీని గురించి ఆ పదం వాడతారు. అంటే పెట్టుకోకపోతే రక్షణ ఉండదు, అంతే, రక్షణ ఉండదు. రక్షించాల్సిన పని లేనప్పుడు ఎందుకు పెట్టుకోవాలని అక్కర్లేదంటారు. దాని వెనకాల సెంటిమెంట్ ఏం లేదమ్మా, రక్షణ ఉంటుంది అని నమ్మకం. ఆయన నా ప్రాణం ఇక్కడ పెట్టాడమ్మా, మరి నేను గాజులు వేసుకుని ఆయన ప్రాణాన్ని ఇక్కడ రక్షించద్దు, నా ప్రాణం ఇక్కడ పెట్టాడు, దానికి అక్కడ సింధూరం పెట్టి ఆ ప్రాణాన్ని నేను రక్షిస్తా, అట్లా అనమాట. సో హౌ డు యూ టేక్ ఇట్ అన్నది అది నీలో నీకే ఆధారపడి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ధన్యవాదాలు.